సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2026 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ ని కంప్లీట్ గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఈ వెహికల్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాము. ఆల్రెడీ నేను ఈ బైక్ లో ఉన్న కంప్లీట్ 2026 లో తీసుకొచ్చిన మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి, అలాగే దీని యొక్క ప్రైస్ గురించి ఆల్రెడీ వాకల్ ఇంటర్వ్యూలో మాట్లాడాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ చూద్దాము. మంచి బేసీగా, మంచి తంపీగా, చాలా రఫాన్గా అయితే కనిపిస్తుంది కదా ఎగ్జాస్ట్ సౌండ్ అనేది. ఇక లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్ అయితే వేసాను, సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ నేను చాలాసేపు మీతో రైడ్ చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది, మనం కొత్తగా తీసుకొచ్చిన గ్రాఫిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ప్రీవియస్గా ట్యాంక్ పైన 150 రూపీస్ పెద్ద స్టిక్కరింగ్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే రిమూవ్ చేసేసారు. ఇప్పుడు కొత్తగా న్యూ గ్రాఫిక్స్ అనేది తీసుకొచ్చారు. సో పర్లేదు, లైన్లో బాగానే అయితే ఉంది. మరి అంత వరస్ట్ అయితే ఏం లేదు, కానీ అలానే మరి అంత టాప్ మ్యాచ్ కూడా అంత ఎక్సలెంట్ అని కూడా చెప్పలేం, కానీ మీడియం అయితే ఉంది. సో గ్రాఫిక్స్ అనేది ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు నియర్ బై షోరూమ్ అయితే విజిట్ చేయండి. సో లైవ్లో చూసిన తర్వాత మీకు వెహికల్ ఎలా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోండి. సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, మనకి గ్రాఫిక్స్ అనేది నచ్చినా నచ్చకపోయినా మనకి వేరే ఆప్షన్ అయితే ఉండదు అనమాట. సో ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ, ఇప్పుడు జనవరిలో ఉన్నాం కదా, ఇప్పటికి ఇంకా కొన్ని అంటే ప్రీవియస్గా తీసుకొచ్చిన స్టిక్కరింగ్తో, అంటే ప్రీవియస్గా ఉన్న మోడల్తో మనకి అంటే హెడ్ లైట్ కూడా హాలోజన్ బల్బ్ నుంచి ఎల్ఈడి అప్డేట్ చేశారు కదా. సో ప్రీవియస్గా ఉన్న హాలోజన్ బల్బ్ మోడల్స్ అనేవి మనకి షోరూమ్స్లో ఇంకా చాలా వెహికల్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ యొక్క ఆ డిజైన్ నచ్చకపోయినా, లేదంటే మీకు అది అవసరం లేకపోయినా కానీ, సో మీరు ప్రీవియస్గా ఉన్న వెహికల్స్ అనేవి ఈ జనవరిలో తీసుకుంటూ అయితే ఉంటాయి. మేబీ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. సో మీకు గ్రాఫిక్స్ కానీ హెడ్ లైట్ యొక్క డిజైన్ కానీ నచ్చకపోతే కనుక మీరు ప్రజెంట్ ఇప్పుడైతే కొనుక్కోండి. లేదనుకుంటే కనుక మీకు తర్వాత వేరే ఆప్షన్ అయితే ఉండదు, ఇది మాత్రం మనం పర్చేజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ గ్రాఫిక్స్ అయిపోయిన తర్వాత హెడ్ లైట్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ప్రీవియస్గా హాలోజన్ బల్బ్ అయితే ఉండేది, దాన్ని ఇప్పుడు ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. అండ్ హెడ్ లైట్ యొక్క డిజైన్ అనేది చాలా మందికి అయితే నచ్చలేదు. సో నాకు కూడా అంత పర్సనల్గా నాకు అంత అనిపించలేదు. బట్ రియాలిటీలో ఏంటంటే కొంచెం పర్లేదేమో అనిపిస్తుంది. ఏంటంటే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తే వేరేలా ఉంటుంది, బట్ రియాలిటీలో మనకి కొంచెం పర్లేదేమో అన్నట్టు ఫీలింగ్ అయితే కనిపిస్తుంది నాకైతే. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ నేను నియర్ బై షోరూంలో ఉన్న మేనేజర్తో మాట్లాడినప్పుడు, సో నేను ఆల్రెడీ ఒక పల్సర్ గురించి, ఒక పల్సర్ మనకి పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా. సో ఏంటంటే బాబు దాంట్లో అలా మాట్లాడారని చెప్పేసి అడిగారు. అయితే ఉన్న ఫ్యాక్ట్ కదా మాట్లాడుతుంది కదా సార్, ఆ పల్సర్కి ఒక క్రేజ్ అయితే ఉంటుంది, ఒక యూనిక్నెస్ అయితే ఉంటుంది, అదైతే కోల్పోతుందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందని చెప్పేసి నేను మాట్లాడాను. అంటే సో సార్ కూడా అలాగే అన్నారు, ఏంటంటే ఆ డిజైన్ అనేది అంత నచ్చలేదు జనాలకి, అంత ఎక్కలేదు అని చెప్పేసి అన్నారు. మేబీ ఫ్యూచర్లో ఒకవేళ దీని సేల్స్ అనేది అంతంత మాత్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే రీడిజైన్ అయితే చేస్తారని చెప్పేసి సార్ అయితే చెప్పారు. దీని సేల్స్ బట్టి ఉంటాయి. సో జనాలు కొంటున్నారు అంటే మాత్రం దీని అయితే కంటిన్యూ చేస్తారు. ఒకవేళ వాళ్ళ సేల్స్ అనేది అంతంత మాత్రంగా ఉంటే మాత్రం దీన్ని అయితే ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త మోడల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది మొత్తానికైతే హెడ్ లైట్ యొక్క డిజైన్ గురించి, అలాగే గ్రాఫిక్స్ గురించి. సో గ్రాఫిక్స్ అనేది ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు, అది వేరే విషయం. బట్ హెడ్ లైట్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు. అండ్ ఈ 2026లో నేను అప్డేట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీని యొక్క డిజిటల్ మీటర్ అనమాట. సో ఈ మీటర్ అనేది అప్డేట్ చేస్తారని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే రిమైనింగ్ కాంపిటీటర్స్ కనుక చూసుకుంటే ఈవెన్ 125cc కూడా మనకి కలర్ కన్సోల్ అనేది తీసుకొస్తున్నారు. బట్ వీళ్ళు ఇంకా స్టిల్ ఈ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్తోనే
రన్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ఇది ఓకే అయితే ఉంటుంది, మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేను, అలానే మరి అంత బాగాలేదని కూడా చెప్పలేము, ఓకే అయితే ఉంటుంది. సో మనకి ఈసారి అయితే మాత్రం సన్లైట్ లో కూడా నాకు విజిబిలిటీ అనేది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ప్రీవియస్ జనరేషన్ అయితే మాత్రం సో సన్లైట్ యొక్క విజిబిలిటీ అనేది చాలా డల్ అయితే ఉండేది, బట్ ఈసారి కొంచెం విజిబుల్ గా కనిపిస్తుంది. అండ్ ఈ కన్సోల్ లో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి గేర్ పోస్ట్ ఇండికేటర్ అనేది స్టిల్ ఇప్పటికీ మనకి మిస్ అవుతుందని చెప్పొచ్చు. ఈవెన్ మనకి 125cc లో కూడా మనం ఈ గేర్ పోస్ట్ ఇండికేటర్ చూస్తున్నాం, బట్ స్టిల్ 150cc లెజెండరీ పల్సర్ లో మాత్రం ఇంకా గేర్ పోస్ట్ ఇండికేటర్ అనేది ఇవ్వలేదని చెప్పొచ్చు. మేబీ ఇన్ ఫ్యూచర్లో దీన్ని కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని హ్యాండ్ బార్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో క్లిప్ అండ్ హ్యాండ్ బార్స్ అయితే ఉంటాయి. సో నేనైతే పర్సనల్గా ఈ క్లిప్ అండ్ హ్యాండ్ బార్స్కి ఫ్యాన్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంటుంది, దీని సిట్టింగ్ కంఫర్ట్ కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ ఎక్సలెంట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో టర్న్ ఇండికేటర్స్ అనేది ఎల్ఈడికి అప్డేట్ చేశారు. ప్రీవియస్గా మనకి హాలోజన్ బల్బ్ ఉంది కదా, సో నాకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అవే బాగా నచ్చాయి ఈ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కన్నా. నాకు పర్సనల్గా హాలోజన్ బల్బ్తో ఉన్న ఇండికేటర్స్ నచ్చాయి. అవి ఇంకా మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉంటాయి అనమాట. సో మనకి ట్రాఫిక్ తగిలినా కూడా త్వరగా విరగవు, బట్ ఇవి చూసుకుంటే త్వరగా విరిగిపోయే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అంతా కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది, ప్రీవియస్ జనరేషన్లో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఒకసారి మనం బ్యాక్ అయితే వెళ్ళిపోయి సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో దీంట్లో 5 గేర్లు అయితే ఉంటాయి, వీల్ త్రూ షిఫ్టర్ అయితే ఉంటుంది. ప్రీవియస్ జనరేషన్ లో మనకి గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ లిటిల్ బిట్ సౌండ్ వచ్చింది అనమాట, అదైతే నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది. బట్ ఈ వెహికల్ లో మాత్రం అంటే ఈ 2026 మోడల్ లో మాత్రం అది రెక్టిఫై అయిందని చెప్పొచ్చు. సో గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో 5 గేర్స్ కూడా మనకి చాలా స్మూత్ గా పడుతున్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే సో ఇంజిన్ అనేది మనకి 149cc ఎయిర్ కూల్ ఇంజిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి 13.8 PS పవర్, అలాగే 13.2 Nm టార్క్ అనేది మనకి ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకుంటే మనం ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే నాకైతే కొంచెం రిఫైన్మెంట్ గా కొంచెం స్మూత్ గా నాకైతే అనిపిస్తుంది ఇంజిన్ అనేది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ అనేది మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్ లో మీకు అంత ఇనిషియల్ పుల్ అయితే ఏమీ ఉండదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం థ్రాటిల్ ఇస్తున్నప్పుడు మనకి రెస్పాన్స్ అనేది చాలా లేట్ అయితే ఉంటుంది, చాలా ల్యాక్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఎప్పుడైతే మీరు 4th 5th గేర్కి షిఫ్ట్ అవుతారో అప్పుడు మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ మీరైతే నోటీస్ చేస్తారు. అంటే మనకి అప్పుడు పుల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం థ్రాటిల్ తిప్పినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది అప్పుడు మనకి మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు. బాగుంటుంది. మీరు 50-60 దాటిన తర్వాత మాత్రం మీరు మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఇనిషియల్గా మనకి అంత పుల్ అయితే ఏమీ ఉండదని చెప్పొచ్చు. అండ్ ఈ వెహికల్లో ఎటువంటి వైబ్రేషన్స్ కూడా లేవనే చెప్పొచ్చు, అలాగే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా లేవనే చెప్పొచ్చు. ఈ వెహికల్ ఒక ఐకానిక్ థింగ్ ఏంటంటే మనకి పల్సర్ అంటే డిటిఎస్ ఇంజిన్ అని చెప్పొచ్చు. సో పల్సర్ అంత సక్సెస్ అయిందంటే దానికి కారణం డిటిఎస్ ఇంజిన్. బట్ స్టిల్ 2026 లో మనం చూసుకున్నట్టయితే ఆ డిటిఎస్ ఇంజిన్ అనేది రిమూవ్ చేసేసి నార్మల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిటిఎస్ ఇంజిన్ తీసుకొచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. మేబీ నెక్స్ట్ జనరేషన్ అయినా సరే డిటిఎస్ ఇంజిన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సైడ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ మనం 33-34 ఇచ్చినా కూడా బాగుండేది, మరి కొంచెం సన్నగా అయితే ఉంటాయి అనమాట సస్పెన్షన్ అనేది. అంత ఎక్సలెంట్ అని చెప్పాను కానీ ఓకే అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది. బట్ బ్యాక్ సైడ్ మనకి గ్యాస్ చార్జర్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి, మనకి 2 అయితే ఉంటాయి అనమాట. సో అవైతే మాత్రం చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయని చెప్పొచ్చు. మనం ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కూడా మనకి చాలా మంచి స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ సైడ్ 260mm డిస్క్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది, అలాంగ్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో బాగా అయితే ఉంటాయి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది. ఒకసారి మీకు ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ బయట మీకు ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే, హార్న్ కూడా చాలా లౌడ్ అయితే ఉంది ఈ వెహికల్ అయితే మాత్రం. ఒకసారి కొంచెం స్పీడ్గా అయితే వెళ్ళి మీకు ఒకసారి బ్రేకింగ్ బయట చూపిస్తాను చూడండి. సో కరెక్ట్గా మనం అక్కడైతే ఆగుతాము. ఆ ఇల్లు కట్ట బోర్డు ఉంది కదా, 5 గేర్లు అయితే వేసేసాను. చూద్దాం ఎంత స్పీడ్లో. వావ్, చూసారా బోర్డు కదా, ఎగ్జాక్ట్గా ఆగాలనుకున్నాను, ఎగ్జాక్ట్గా ఆగాను. మనం బ్రేక్స్ వేసేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రాపర్గా మనం ఎంగేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం బెటర్ బ్రేకింగ్ బయట మీరు ఎక్కడైతే ఆగాలనుకున్నారో ఆ స్పాట్లో మీరైతే ఆగుతారు. బ్రేకింగ్ అయితే మాత్రం బాగుంటుంది ఈ వెహికల్లో.
అండ్ బ్యాక్ సైడ్ ఏమో RRP సెన్సార్ అయితే ఉంటుంది. సో అంత స్పీడ్ గా వెళ్ళినప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ నాకు వీల్ అయితే స్కిడ్ అవ్వలేదు అనమాట. సో దానికి కారణం ఏంటంటే బ్యాక్ సైడ్ RRP సెన్సార్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ టైర్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా అలాగే పైకి లేవకుండా మనకి కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్ లో యూస్ చేసిన టైర్స్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ ఏమో 100/90 సెక్షన్ టైర్, 17 ఇంచ్ వీల్స్ అనమాట. సో పర్లేదు, మనకి రోడ్ గ్రిప్ కూడా బాగా అయితే ఉంది. మరి అంత మనకి స్కిడ్ అయిపోతుంది అన్న భయం అయితే ఏముండదు అనమాట. ఇంత స్పీడ్ మనకి ఇది అప్రాక్స్ 95-100 వరకు మనం క్రాస్ చేయొచ్చు. సో ఆ స్పీడ్ కి మనకి టైర్స్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. మళ్ళీ బ్రాడ్ టైర్స్ ఇస్తే కనుక అది మళ్ళీ మైలేజ్ మీద అలాగే పెర్ఫార్మెన్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ టైర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది, దీనిలో ఒక మేజర్ ఇంపార్టెంట్ ప్లస్ పాయింట్, దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రేస్ సపోర్ట్ కూడా మనకి మిస్ అయితే చేయలేదు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కర్బ్ వెయిట్ కూడా కేవలం 148 kg వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో మరి అంత ఓవర్ వెయిట్ అయితే ఏముండదు. మనకి అసలు రైడ్ చేసినప్పుడు మాత్రం అసలు వెయిట్ ఉంది అన్న ఫీలింగ్ అయితే మీకు అనిపించదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి సఫిషియెంట్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. 165 mm అయితే ఉంటుంది. అండ్ సీట్ హైట్ కూడా మనకి మినిమల్గా అయితే ఉంటుంది, 785 mm అయితే ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఈ కొత్తగా అయితే తీసుకొచ్చిన అప్డేట్స్ అయితే మాత్రం హెడ్ లైట్, టర్న్ ఇండికేటర్స్ అండ్ గ్రాఫిక్స్ ఇదే మనకి కొత్తగా అయితే తీసుకొచ్చారు. రిమైనింగ్ అంతా కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అయితే ఏం లేదు. సో పల్సర్ అనేది ఒక ఐకానిక్ బైక్ కాబట్టి సో మీకు ఈ గ్రాఫిక్స్ గురించి కానీ లేదంటే హెడ్ లైట్ యొక్క డిజైన్ గురించి కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే కనుక సో మీరు హ్యాపీగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అప్రాక్స్ 1,12,000 రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ అనేది 1,35,000 రూపీస్ వరకు అయితే ఉంది. సో మీకు కావాలనుకుంటే దీంట్లో అన్లాక్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇక ఫైనల్ గా ఈ వెహికల్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుంటే కనుక నేను ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే ఎక్కువ మైలేజ్ కావాలి, మేజర్గా ఒక స్టైలిష్ లుక్స్తో మంచి మైలేజ్ కావాలి, అలాగే ఫ్యామిలీకి కూడా యూజ్ అవ్వాలి, ముఖ్యంగా యంగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి బాగా ఈ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా 1,35,000 రూపీస్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో పల్సర్ అనేది ఒక ఐకానిక్ బైక్ కాబట్టి సో కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్స్ కూడా మనకి బాగా అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఆ హెడ్లైట్ యొక్క డిజైన్ అనేది అందరికీ నచ్చకపోవచ్చు. సో దాని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది మాత్రం అయితే ఓవరాల్గా అయితే ఈ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో చాలా అప్డేట్స్ ఈ వెహికల్కి అయితే కావాలి. బట్ ఈ స్టాండర్డ్ వేరియంట్ కాకుండా ట్విన్ డిస్క్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి అప్డేట్స్ అనేవి అంటే లైక్ కలర్ కన్సోల్ కానీ, USD ఫోకస్ కానీ, అలాగే ఎలా క్రూజ్ కంట్రోల్ ఇలాంటి కొత్త కొత్త ఫీచర్స్ అనేవి ఆ ట్విన్ డిస్క్ వేరియంట్ ఇస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది పల్సర్ అయితే మాత్రం. సో ఇది మొత్తానికి అయితే ఓవరాల్ గా ఈ స్టాండర్డ్ వేరియంట్ యొక్క కంప్లీట్ నా వాకర్ ఇంటర్వ్యూ. అలాగే నెక్స్ట్ ట్విన్ డిస్క్ వేరియంట్ కూడా మనం రైడ్ చేద్దాము. సో అలాగే దాని యొక్క వాకర్ ఇంటర్వ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో అలాగే కంపారిజన్ వీడియోస్ కూడా మన ఛానల్ వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద చాలా సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.